అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో పద్మ అవార్డ్స్ ప్రకటనపై రాజకీయ దుమారం రేగుతోందా? పద్మ అవార్డ్స్ అన్ని ఒకే సామాజిక వర్గానికి దక్కాయనే చర్చ జరుగుతోందా? ఒక్క సామాజిక వర్గానికే పద్మ అవార్డ్స్ దక్కడంలో కొందరు నేతలు కీలక పాత్ర పోషించారనే టాక్ వినిపిస్తోందా? గత ఏడాది ఇప్పుడు ప్రకటించిన పద్మ అవార్డ్స్ లో కేవలం ఒక్క వర్గానికి దక్కుతుండడంపై వివాదంగా మారుతోందా? కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై కొత్త చర్చ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో పద్మ అవార్డులు చాలా మందికి దక్కాయి. కానీ ఏపీలో పద్మ అవార్డుల ప్రకటనే కొత్త చర్చకు తెరలేపింది. ముఖ్యంగా పద్మశ్రీ అవార్డులు దక్కిన వారిలో కేవలం ఒక్క కమ్మ సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఉండడంపై వివాదం జరుగుతోంది. ఈ ఏడాదికి సంబంధించి ఏపీ కోటాలో 2 పేర్లు ప్రముఖంగా విమర్శలకు కారణమవుతున్నాయి. ఇందులో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒకరు కాగా మరొకరు మురళీమోహన్. వీరిద్దరికి కళల కోటాలో పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అయితే మురళీమోహన్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి చాలా ఏళ్లయింది. ఆయన కేవలం వ్యాపారాలకే పరిమితమయ్యారు. అటు సామాజిక సేవ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. అయినప్పటికీ మురళీమోహన్ కు కళా కోటాలో పద్మశ్రీ దక్కడం వెనుక కేవలం కులమే ఉందన్న చర్చ జరుగుతోంది. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంపీ కావడంతోనే అవార్డు దక్కిందనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి టాలీవుడ్ లో పద్మశ్రీ అవార్డులు దక్కని నటులు చాలా మందే ఉన్నారు. కొన్ని వందల సినిమాల్లో నటించిన గొప్ప స్టార్లకు సైతం ఇప్పటి వరకు పద్మశ్రీ దక్కలేదు. కానీ మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ కు ఒకేసారి పద్మశ్రీ దక్కడమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో మురళీమోహన్ కన్నా పేరున్న హీరో, మురళీమోహన్ కన్నా పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ కన్నా కామెడీ హీరోయిజాన్ని ముందే ప్రదర్శించిన నటులకు పద్మశ్రీ అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. కొన్నేళ్లుగా పద్మ అవార్డుల పంపిణీలో రాజకీయ నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తమకు కావాల్సిన వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వాలు పంపితే వాటిలో తమకు అవసరమైన పేర్లను కేంద్రం ఎంపిక చేసి అవార్డులుగా ప్రకటిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఇక నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా పద్మశ్రీ దక్కింది. ప్రస్తుతం ఆయన నటుడిగా రాణిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పలు సినిమా ఈవెంట్లలో రాజేంద్ర ప్రసాద్ చేసిన కమెంట్స్ తో ఆయన పరువంతా పోయింది. తప్పతాగి మహిళలపై ఆయన చేసిన కమెంట్స్ తో ఇలా మాట్లాడేది మన రాజేంద్రుడేనా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే సినిమాల కంటే కూడా నటకిరీటి వ్యక్తిగత దూషణలతో ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ అవార్డును ప్రకటించడమే చర్చనీయాంశంగా అవుతోంది. ఇంటా బయట తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ ప్రకటించి అవార్డుకున్న పరువు తీశారని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతోనే రాజేంద్రుడికి పద్మశ్రీ దక్కిందని మరికొందరు సెటర్లు వేస్తున్నారు. అయితే ఇద్దరు కమ్మ నటులకు ఒకేసారి పద్మశ్రీ దక్కడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. ఈ కమ్మ నటులకు పద్మశ్రీ దక్కడం వెనుక ప్రభుత్వంలో పెద్దలు కీ రోల్ పోషించారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గతేడాది నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. అప్పుడు కూడా ఆయనపై విమర్శలు వచ్చాయి. సీఎం చంద్రబాబు బావమరిది కావడంతో పద్మభూషణ్ అవార్డు దక్కిందన్న చర్చ జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో రాజకీయ జోక్యం ఉండదని కొందరు ఖండించారు. కానీ అవార్డుల కోసం ప్రభుత్వమే అందరి పేర్లను సిఫారసు చేస్తుంది. అలాంటప్పుడు రాజకీయ జోక్యాన్ని నివారించడం అసాధ్యమనే టాక్ ఉంది. మరోవైపు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పద్మశ్రీ అవార్డులన్నీ కేవలం కమ్మవారికే దక్కుతుండడమే వివాదాలకు కారణమవుతోంది. అయితే అవార్డుల విషయంలో కులాలు చూడడం ఏంటనే వారు లేకపోలేదు. మొత్తం మీద గతేడాది ఈ ఏడాది ఏపీకి వచ్చిన పద్మ పురస్కారాలు మాత్రం ఇవి పద్మ పురస్కారాలా లేక కమ్మవారి పురస్కారాలా అంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేస్తున్నారు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.